హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టాప్ పోలీస్. అయితే మనకి ఇక్కడ ఈరోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2025 జనవరి 1వ తారీఖు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువత కోసం ఒక మంచి శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కొన్ని పోస్టులకైతే క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి, అందులో అత్యధిక పోస్టులు వచ్చి మనకి దాదాపుగా 690+ పోస్టులు అండి. 690+ పోస్టులు వచ్చి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజు వార్తాపత్రికలో వస్తుంది. అది కూడా మనకి జనవరి 12వ తారీఖు అనౌన్స్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఇది అఫీషియల్గా జనవరి 12 అనౌన్స్మెంట్ వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి టైం ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు విధాలుగా మనకి 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంది కనుక ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్లో ఎటువంటి పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు, అదేవిధంగా ఈ యొక్క ఎఫ్బీఓ అండ్ ఏబీఓ యొక్క సిలబస్ ప్యాటర్న్ ఏంటి, వాడు ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ పెడుతున్నాడు, ఎన్ని మార్క్స్కి ఏ సబ్జెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పి డీటెయిల్గా మనకి వెబ్సైట్లో మనకి ఎఫ్బీఓ స్క్రీనింగ్ టెస్ట్ అదేవిధంగా మెయిన్స్ యొక్క సిలబస్ ఇచ్చారు. అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ అదేవిధంగా మెయిన్స్ యొక్క సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ యొక్క సిలబస్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఇచ్చాడు, సిలబస్ ఏమి ఇచ్చాడని చెప్పి మనం డీటెయిల్గా ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకున్నాం. మొదటగా తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కైనా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కైనా 2 స్టేజెస్లో అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని చెప్పి మెయిన్గా రిటర్న్ ఎగ్జామినేషన్ 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మిగతా స్టేజెస్ కూడా ఉంటాయండి. అయితే మొదట మనకి రిటర్న్ టెస్టే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో వచ్చి మనకి ఎఫ్బీఓకైనా ఏబీఓకైనా ఇదేమో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇది వచ్చి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్, అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా బేస్డ్ ఆన్ ద ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఏబీఓకి ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. దాంట్లో మొదటగా ప్రిలిమ్స్ యొక్క సిలబస్ అనేది ఏమి చెప్పాడు, ప్యాటర్న్ ఏముంది, ఎన్ని క్వశ్చన్స్ అంటున్నాడు, ఎన్ని మార్క్స్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి మొదటగా చూస్తే ఇక్కడ ఈ యొక్క ప్రిలిమ్స్ సిలబస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. మొదటిది ఏంటంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చి మనకి ఏం చెప్తున్నాడంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీని యొక్క సిలబస్ని కూడా డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తా. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటున్నాడు. ఈ యొక్క జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 75 ప్రశ్నలు ఇస్తారని చెప్తున్నారు. అంటే మనకి తెలుస్తున్న సమాచారం ఇదివరకు వచ్చినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ ప్రకారం అయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్లో దాదాపుగా మెంటల్ ఎబిలిటీ నుంచి 20 నుంచి 25 ప్రశ్నల వరకు మనకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ యొక్క జనరల్ స్టడీస్ పార్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ 50 నుంచి మనకి ఇక్కడ 55 ప్రశ్నల వరకు మనం రావచ్చు. అంటే ఇక్కడ 20 ప్రశ్నలు ఇస్తే ఇక్కడ 55 75 ప్రశ్నలు అవుతాయి. జనరల్ స్టడీస్ 50, మెంటల్ ఎబిలిటీ 25 క్వశ్చన్లు వస్తే 75 ప్రశ్నలు మనకి వస్తాయి. అది పార్ట్ ఏ అండి. 2 పార్ట్స్ కలిపి ఒకటే పేపర్, ప్రిలిమ్స్ పేపర్, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు అంటున్నాడు. సెకండ్ పార్ట్ వచ్చి పార్ట్ బి అండి. పార్ట్ బి వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. ఇది కూడా మరలా 75 మార్కులు అని చెప్తున్నాడు. అంటే ఓవరాల్గా ఇక్కడ 75 ప్రశ్నలు పార్ట్ ఏ, పార్ట్ బి 75 ప్రశ్నలు, 2 పార్ట్స్ కలిపి ప్రిలిమ్స్ ఒక పేపర్గా 150 మార్కులు, 150 ప్రశ్నలతో మనకి ఎగ్జామినేషన్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కైనా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కైనా సేమ్ ప్యాటర్న్ ఇచ్చాడు, సేమ్ సిలబస్ ఇచ్చాడు కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోవటం ఒకటేనండి. అక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏబీఓ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎఫ్బీఓకి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మనకి జనవరి 12 ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకి జనవరి 12వ తారీఖు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కొన్ని ఇటుకి రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో మెయిన్గా ఫారెస్టే ఉంది. మరి మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా మనకి క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. దానికి కొద్దిగా సమయం ఫిబ్రవరి మంత్ కానీ లేదా మార్చ్ మంత్ కానీ అవడానికి అవకాశం ఉంది. చూద్దామండి. మొదటగా ఇక్కడ ప్రిలిమ్స్ సిలబస్ వచ్చేసరికి మనకి ఇక్కడ జనరల్ స్టడీస్లోను, మెంటల్ ఎబిలిటీలోను, అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్లో మనకి ఏం సిలబస్ ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం. అయితే ఇక్కడ పార్ట్ ఏ వచ్చి ప్రిలిమ్స్లో
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఎన్ని మార్క్స్కి ఎగ్జామినేషన్ అంటే అది అక్కడ పార్ట్ ఏ 75 ప్రశ్నలు 75 మార్కులు అండి. సో ప్రతి రాంగ్ క్వశ్చన్కి అంటే మనం రాంగ్ ఆన్సర్ ఇచ్చామనుకోండి దేర్ ఈజ్ ఏ పెనాల్టీ మార్క్ అండి, ఫైనలైజ్డ్ యాజ్ ఏ 1/3 మార్క్. అంటే మనం ఒక ప్రశ్న తప్పుగా పెడితే ఆ ప్రశ్నకి రావాల్సిన 1 మార్కు పోతుంది, ఎక్స్ట్రాగా మనకి వచ్చిన మార్కులోంచి ఒక 1/3 మార్కు నెగిటివ్ అవుతుంది. అంటే సో దెర్ ఈజ్ ఏ నెగిటివ్ పేపర్. అంటే ప్రిలిమ్స్ అనేది మీరు FBO కానీ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే ప్రిలిమ్స్ చాలా కీలకం. దేర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్. సో మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్క్ ఉందండి, 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏంటి అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం ఒక 5 minutes తర్వాత. సో నెక్స్ట్ వచ్చి పార్ట్ బి చూడండి. పార్ట్ బి వచ్చి ఇది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది వచ్చి మీకు SSC స్టాండర్డ్లో మనకి ఎగ్జామినర్ మనకి ఇవ్వబోతున్నారు. సో దీంట్లో కూడా పార్ట్ బి కూడా 75 మార్కులు ఉంటుంది. సో 75 ప్రశ్నలు ఉంటాయి. సో నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్ అండి. అంటే ఓవరాల్గా మనకి పార్ట్ ఏ వచ్చి 75 ప్రశ్నలు అంటున్నాడు, పార్ట్ బి వచ్చి 75 ప్రశ్నలు అంటున్నాడు. ఈ రెండు కలిపి మనకి 150 క్వశ్చన్లు 150 నిమిషాలండి, 150 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దేర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ అని చెప్తున్నాడు, 1/3 నెగిటివ్ మార్క్. ఇది మనకి ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి 2 పార్ట్స్ అండి. పార్ట్ ఏ వచ్చి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బి వచ్చి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. మరి ఇంకా చూద్దాం మనకి. సో ప్రిలిమ్స్లో వచ్చి పార్ట్ ఏ పార్ట్ బి పెట్టాడు. మరి ఒకవేళ మనం మెయిన్స్ ఎగ్జామ్కి వస్తే మరి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఎలా ఇచ్చాడంటే 3 పార్ట్స్గా ఇచ్చాడు. అక్కడ ప్రిలిమ్స్లో పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఓవరాల్గా సో ఒక రకంగా చెప్పాలంటే 3 పేపర్స్ అని చెప్పుకోవాలి. సో 3 పేపర్స్లో మనం ఇక్కడ ఈ పేపర్ మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపరే. ఒక ఎస్ఐ ఇస్తారంట, దానికి ఒక 45 నిమిషాలు సమయం ఇచ్చి దాన్ని ఎగ్జామినేషన్కి పెడతాడు. ఒకటే ఒక ప్రశ్న ఇస్తాడు, క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి, 50 మార్క్స్ ఉంటుంది. సో ఇక జనరల్ ఎస్ఐ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉర్దూలో కానీ రాసుకోవచ్చు. ద థీమ్స్ రిలేటెడ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తూ ఉన్నాడు. అంటే మనకి ముందుగానే అడవులు పర్యావరణానికి సంబంధించినటువంటి ఆ యొక్క సో థీమ్స్ మీద మనకి ఒక ఎస్ఐ రాయమని చెప్పి ప్రశ్న ఇస్తాడు. ఒకటే ప్రశ్న ఇస్తాడు, దానికి మనం సమాధానం సో గంట అంటే మనకి దాదాపుగా మనకి గంట లేదండి 45 minutes, ఓన్లీ 45 minutes టైం ఇస్తున్నాడు. 50 మార్కులు ఇస్తాడంట. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్. అంటే దీంట్లో ఎన్ని మార్కులు రావాలంటే ఒక ఓసీ అభ్యర్థికి 40% మార్కులు రావాలి. మరి 50లో 40% అంటే మినిమం 50 మార్కులకి ఒక ఓసీ అభ్యర్థి సో FBO ABOలో మెయిన్స్ మిగతా పేపర్లు కౌంట్ చేయాలి. ఆబ్జెక్టివ్ పేపర్ అనుకుంటే ఇది ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సో ఓసీకి అయితే 20 మార్క్స్ రావాలి, సో 40%. మరి ఇప్పుడు 50 మార్క్స్లో సో అదే SC ST వీళ్ళు అనుకోండి 30% వస్తే చాలు. బీసీకి అయితే సో 35% చెప్తుంటే అది మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చి పేపర్ 1 అండి. అంటే ఇదేమో క్వాలిఫైయింగ్ పేపర్ సీరియల్ నెంబర్ 1లో ఇచ్చాడు. ఇక్కడ వచ్చి మనకి పేపర్ 1 చెప్తున్నాడు. మరలా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనం ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ప్రిపేర్ అవుతున్నామో అదే సిలబస్ని సేమ్ తీసుకొచ్చి మళ్ళీ మెయిన్స్లో కండక్ట్ చేస్తున్నాడు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ వచ్చి ఒక పేపర్గా, అక్కడేమో 75 మార్కులు, ఇక్కడ వచ్చేసరికి సో 100 మార్కులకి ఎగ్జామ్, అది ఒక పేపర్. సో 100 ప్రశ్నలు ఉంటాయి, టైం వచ్చి కూడా 100 నిమిషాలు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సో అంటే 1 minute అండి. 100 క్వశ్చన్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండ్ 100 minutes అంటున్నాడు. దెర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ 1/3 మార్క్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి ప్రిలిమ్స్లో ఏ సిలబస్ అయితే పార్ట్ బి ఉందో ఇక్కడ కూడా అదే అండి, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటున్నాడు. అది కూడా SSC స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్. ఈ పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ఆబ్జెక్టివే, కానీ ఒకటి జనరల్ వేసే మాత్రం డిస్క్రిప్టివ్. మనం అంటే వాడు పేపర్స్ ఇస్తాడు, ఒక 10 పేపర్లు బుక్లెట్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ 10 పేపర్లు మనం నింపాల్సి ఉంటుంది. సో జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్, ఓన్లీ మార్క్స్ అనేది కౌంట్ ఉండదు, కానీ క్వాలిఫై అయితే అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మరి జనరల్ సైన్స్ జనరల్ మ్యాథ్స్లో ఎలా ఇస్తున్నాడు, 100 మార్క్స్ అంటున్నాడు, మరలా 100 క్వశ్చన్స్ అంటున్నాడు, మరలా టైం వచ్చి మనకి 100 minutes అంటున్నాడు. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 50 మార్క్స్ జనరల్ ఎస్ఐ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. ఫస్ట్ పేపర్ వచ్చి 100 మార్కులకు ఉంది, రెండవ పేపర్ వచ్చి 100 మార్కులకు ఉంది. ఇక్కడ మొత్తం ఓవరాల్గా 200 మార్క్స్. అయితే ఇక్కడ పేపర్ వైజ్ కట్ ఆఫ్ ఏమీ ఉండదండి. ఇక్కడ మీకు మెయిన్గా 200 క్వశ్చన్లకి 200 మార్కులు ఏవైతే ఉన్నాయో 200 నిమిషాలు ఇస్తున్నాడు, 100 minutes. సో ఈ 200 మార్కులు వచ్చిన దాన్ని బట్టే మీ యొక్క రిజర్వేషన్ బట్టి ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా బట్టి మీ యొక్క రిజర్వేషన్ బేస్ చేసుకొని జోన్ను బేస్ చేసుకొని ఒకటి కట్ ఆఫ్ అనేది ప్రకటిస్తాడు. కనుక ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, మెయిన్స్లో వచ్చిన మార్కులను బట్టే మీకు FBO సెలెక్ట్ అవ్వడం కానీ ABO
ఏబిఓ సెలెక్షన్ కానీ జరుగుతుంది. కనుక ఇక్కడ ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఇచ్చాడో అదే సిలబస్ మనకి మెయిన్స్లో ఇచ్చాడు. కనుక మీరు చాలా ఈజీగా ఎగ్జామినేషన్ అయితే ప్రిపేర్ అయ్యి మీరు క్రాక్ చేయగలుగుతారు. దానికి కావాల్సింది మెయిన్గా మీకు ఇక్కడ ఎఫ్బిఓ సక్సెస్ అవ్వాలి లేదా ఏబిఓ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు రెండు విషయాలు మీకు చాలా క్లియర్గా ఉండాలి. ఒకటి ఏంటంటే జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇవి స్కోరింగ్ సబ్జెక్టు. అవి కాకుండా మిగతా 7 అంశాలు ఉంటాయి. అవి జనరల్ స్టడీస్లో భాగంగా ఇచ్చాడు. మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం, పాలిటీ ప్రిపేర్ అవుతూ ఉంటాం, సో ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అవుతూ ఉంటాం, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా జాగ్రఫీ పార్టు, డిజాస్టర్ మేనేజ్మెంటు, జనరల్ సైన్స్, ఇన్ జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో సో దాంట్లో ఉన్నటువంటి డే టు డే లైఫ్లో జరుగుతున్నటువంటి ఎస్ఎన్టీ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కనుక జనరల్ స్టడీస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, మొత్తం 4 అంశాలు: జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. సో ఇక్కడ మీకు ఈ యొక్క మెయిన్స్ సిలబస్ ఇక్కడ మీరు చూసారు కదా. ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఏంటి? రైటింగ్ అన్ ఎస్సై ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్ అంటున్నాడు. అది క్వాలిఫైయింగ్ టెస్ట్గా చెప్తున్నాడు. సో నోటిఫికేషన్ మనకి సిలబస్లో ఇచ్చాడు. సో ఎస్ఐ ఆన్ ద థీమ్ రిలేట్స్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ ఎఫ్బిఓ ఏబిఓకి సిలబస్ డిసైడ్ అయిపోయింది, ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాడు. సో మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. సో మనం ఏదైతే మొన్న జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయో దానికంటే ముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొన్ని నోటిఫికేషన్స్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు. మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క సో సిలబస్ ఇచ్చి దాన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని తర్వాత మరలా 3 days తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నాం. బట్ వెంటనే ఎలక్షన్స్ కూడా రావటంలో ఆగిపోయింది. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరలా నోటిఫికేషన్స్ అనేవి మొదలవుతున్నాయి. ఈ యొక్క జనవరి 2025లో 12వ తారీఖు సో మనం జనరల్గా యువతకు సంబంధించిన దినోత్సవం అని చెప్తూ ఉంటాం. సో నేషనల్ యూత్ డే కాబట్టి ఆ రోజు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ ఫారెస్ట్రీకి సంబంధించిన ఏపీ సో ఫారెస్ట్రీ సబార్డినేట్ సర్వీసెస్ యొక్క పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ అయితే మనకి రిలీజ్ అవుతున్నాయి. సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 691+ పోస్టులు అయితే ఈ యొక్క ఎఫ్బిఓ ఏబిఓలో ఉన్నాయి. మొత్తం 886 వరకు వస్తున్నాయి. దాంట్లో ఓన్లీ 691 వచ్చి ఎఫ్బిఓ ఉన్నాయి. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఎఫ్బిఓ కానీ ఏబిఓ కానీ మీరు క్రాక్ చేయాలి అంటే డెఫినెట్గా మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సో ఒక జనరల్ ఎస్సే ఒక క్వశ్చన్ ఇస్తాడు, మనకి 10 పేపర్ల బుక్లెట్ ఇస్తాడు. ఆ 10 పేపర్స్లో వాడు ఫారెస్ట్రీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన థీమ్స్ గురించి మనం అక్కడ వివరించాలి. అంటే ఆల్రెడీ క్వశ్చన్ చెప్పేశాడు. మనం క్లియర్గా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇది చాలా ఈజీగా క్వాలిఫై అవుతుంది. అంటే ఒక ఓసీ అభ్యర్థి ఇక్కడ మార్క్స్ ఎన్ని అండి? ఒక క్వశ్చన్కి 50 మార్కులు, ఒకటే ప్రశ్న ఉంటుంది అంటున్నాడు. ఇది డిస్క్రిప్టివ్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బట్ ద టైమ్ డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ 45 minutes. సో కాబట్టి ఈ పేపర్ని క్లియర్ చేయటం, క్వాలిఫై కావటం చాలా ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ చెప్పేస్తున్నాడు. సో దెర్ ఈజ్ ఏ ఎస్ఐ అండ్ ద థీమ్ రిలేట్స్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. కనుక మనం ఫారెస్ట్, అడవులు మరి యొక్క పర్యావరణం వీటికి సంబంధించి అడవులను ఎలా సంరక్షించాలి, సో చెట్లు నరకుండా ఏ విధంగా కాపాడాలి, ఒక ఆఫీసర్ అయితే మీరు ఏం చేస్తారు, సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సో కరెక్ట్గా మీరు సమాధానం రాయగలిగితే చాలా ఈజీగా క్వాలిఫై అయ్యేది. అది మనం ప్రాక్టీస్ చేసే వెళ్తాం కనుక ఒక 4-5 ఎస్ఐలు మనం కరెక్ట్గా ఆ థీమ్స్ ఆన్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే ఈజీగా మనం ఇది క్లియర్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూడండి మెయిన్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్ అన్నాడు. సో మనకి వస్తున్న ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన దాని ప్రకారం అయితే 50 నుంచి 55 ప్రశ్నలు అనేది ఇక్కడ జనరల్ స్టడీస్ మీద అడుగుతున్నాడు. మెంటల్ ఎబిలిటీ అనేది 25 లేదా 20 ఈ మధ్యలో మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం ఓవరాల్గా ఆ పేపర్ 1 వచ్చి మెయిన్స్లో మార్క్స్ వచ్చి 100 అండి, క్వశ్చన్స్ వచ్చి 100, టైం డ్యూరేషన్ వచ్చి 100 minutes. అంటే ఇది ఒక పేపర్ అండి. ఇది మార్నింగ్ టైం 100 minutes ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాడు. మరలా మధ్యాహ్నం ఇంకొక పేపర్ 2 ఉంటుంది. సో దేర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ 1/3 మార్క్. అంటే ఫస్ట్ మనం సిలబస్ ఏంటి, పేపర్ ప్యాటర్న్ ఏంటో తీసుకుంటే తెలుసుకోగలిగితే చాలా ఈజీగా మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది ఈజీగా మొదలు పెట్టవచ్చు. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క సో ప్రిపరేషన్ కోసం మేము ఏం చేయబోతున్నా కూడా ఇక్కడ నేను వివరిస్తాను నేను మీకు డెఫినెట్గా. సో ఇక్కడ పేపర్ 2 వచ్చి ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అండి. ఓకే, ఇది వచ్చి ఎస్ఎస్సి స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటున్నాడు. సో మార్కులు వచ్చి 100, క్వశ్చన్స్ వచ్చి 100. నౌ టైం డ్యూరేషన్ వచ్చి ఇక్కడ 100 minutes ఉంటుంది. సో దేర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్ 1/3 మార్క్ అండి.
ఓకే, ఇప్పుడు నేను మీకు జనరల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ FBO ABO యొక్క సిలబస్ ప్యాటర్న్ ఏంటో చెప్పాను. ఇప్పుడు నేను ఓవరాల్గా సిలబస్లోకి వెళ్ళి ఆ సిలబస్ని కూడా ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తా. అయితే దీనికంటే ముందుగా నేను మీకు ఇక్కడ సిలబస్ చెప్పడానికి ముందుగా మేము మా యొక్క ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే విద్యార్థులు కోరుకుంటున్నారో ఆ యొక్క విద్యార్థుల కోసం మేము ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఈ ఎగ్జామ్స్ రెడీ అయ్యే విద్యార్థుల కోసం, అది మీరు తెలంగాణ విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా ఈ యొక్క విద్యార్థుల కోసం జనవరి 3వ వారం నుంచి మేము మా యొక్క దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో పోలీస్ ఇన్స్టిట్యూట్లో మేము ఆఫ్లైన్ కోచింగ్ అనేది ABO అండ్ FBOకి మేము ప్రారంభిస్తున్నాం. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది కనుక మీరు వెంటనే మా యొక్క దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ అండి, ఆ బిల్డింగ్లో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క ఇన్స్టిట్యూషన్కి వస్తే మీరు మార్నింగ్ 8 o'clock నుంచి అక్కడ నేను ఈవినింగ్ 4:30, 5 o'clock వరకు మీకు అందుబాటులో ఉంటాను. మీరు వచ్చి నన్ను కలవచ్చు. లేదు అంటే అక్కడ మా యొక్క డైరెక్టర్ సార్ అండ్ చైర్మన్ నరసింహారెడ్డి గారు ఉంటారు. అక్కడ మీకు ఫుల్లీగా ఈవినింగ్ 8 వరకు కూడా అందుబాటులో ఉంటారు కనుక నన్నైనా మీట్ అవ్వచ్చు లేదా మా యొక్క డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారినైనా మీట్ అయ్యి మీరు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని వెంటనే ఈ యొక్క జనవరి 3వ వారం నుంచి ఆఫ్లైన్ కోచింగ్ అండి ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నాం, క్లాస్ రూమ్ కోచింగ్. అదేవిధంగా జనవరి 2nd వీక్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి మేము తేబోతున్నాం. అయితే ఇక్కడ మొదటగా మేము ఇక్కడ అడ్మిషన్స్ అనేది ఆఫ్లైన్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్ యొక్క FBO ABO యొక్క అడ్మిషన్స్ అనేది స్టార్ట్ చేసాం కనుక మీరు జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు మధ్యలో అడ్మిషన్స్ అనేది మీరు ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలి. జనవరి 2nd నుంచి జనవరి 11th లోపు మీరు అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇక్కడ 11th లోపు జాయిన్ అయిన విద్యార్థులకి కొంత డిస్కౌంట్ కూడా ఇస్తాం ఫీజులో కనుక మీరు మా యొక్క ఆఫీస్ దిల్సుఖ్ నగర్ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అంటే దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి, అక్కడికి వచ్చి మీరు మా యొక్క నెంబర్స్ కూడా నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, ఆ స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ మా యొక్క అడ్మిన్ టీం ఉంటారు మీకు అక్కడ అందుబాటులో ఉంటారు. నా పేరు విజయ్ ప్రసాద్, ఐమ్ ద కోర్స్ డైరెక్టర్ ఫర్ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. అదేవిధంగా మా యొక్క చైర్మన్ అండ్ డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి సార్ కూడా మీకు ఫుల్లీగా అక్కడే అందుబాటులో ఉంటాం. నేను కంప్లీట్గా మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైతే మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. తెలంగాణ విద్యార్థులకి FBO అండ్ ABOలో జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. అక్కడ జనరల్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఆల్జిబ్రా ఏదైతే ఉంది ఇప్పుడు నేను సిలబస్ చెప్తాను. సిలబస్లో 6 అంశాలు ఇచ్చాడు జనరల్ మ్యాథ్స్, 100 మార్క్స్ ఏరియా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. AP వాళ్ళకైతే మెయిన్స్లో 50 మార్కుల ఏరియా ఉంటుంది అండ్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ పేపర్లో కూడా ఉంటుంది కనుక ఈ అన్ని అంశాలని నేను మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఏరియా నేను హ్యాండిల్ చేస్తాను. డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు వచ్చి మీకు జనరల్ సైన్స్ అనే పార్ట్ ఉంటుందండి. ఇది పేపర్ 2లో మీకు 50 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క 50 మార్క్స్ అంశాల్లో మాకు నరసింహారెడ్డి సార్ అండ్ అదేవిధంగా సాయి కుమార్ సార్ ఉన్నారు. మీకు బయాలజికల్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి ఏరియాస్ మొత్తం ఒక 9 యూనిట్లుగా ఇచ్చాడు. నేను చెప్తాను ఇప్పుడు ఆ యొక్క 9 యూనిట్లు మీరు ఇక్కడ డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా సాయి కుమార్ గారు మీకు హ్యాండిల్ చేస్తారు. జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చి నా పేరు విజయ్ ప్రసాద్, నేను హ్యాండిల్ చేస్తాను. మెంటల్ ఎబిలిటీ ఏరియా ఫస్ట్ పేపర్లో ఉన్నది, రీజనింగ్ ఏరియా 22-25 మార్క్స్ ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని నేను మీకు హ్యాండిల్ చేస్తాను. మిగతా జనరల్ స్టడీస్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఒక 7 అంశాలు ఇచ్చాడు. ఆ యొక్క 7 అంశాలని మేము మా యొక్క అశోక్ నగర్లో సివిల్ సర్వీసెస్ అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉన్నారో మా యొక్క CIP అంటే చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క టీమ్ ఉంటున్నారో సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి టీచ్ చేసే ఫ్యాకల్టీ చేత అశోక్ నగర్ ఫ్యాకల్టీ చేత దిల్సుఖ్ నగర్లో FBO విద్యార్థులకి జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చి నరసింహారెడ్డి సార్ అండ్ సాయి కుమార్ గారు హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మీకు మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చి విజయ్ ప్రసాద్ నేను హ్యాండిల్ చేస్తా. మిగతా జనరల్ స్టడీస్ పార్ట్ వచ్చి మీకు అక్కడ దిల్సుఖ్ నగర్లోనే మీకు ఆఫ్లైన్ కోచింగ్లో మా యొక్క అశోక్ నగర్ నుంచి టీమ్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 2కి హ్యాండిల్ చేసే ఫ్యాకల్టీ టీం వచ్చి దిల్సుఖ్ నగర్లో మీకు FBOలో జనరల్ స్టడీస్ పార్ట్ హ్యాండిల్ చేస్తారు. ఎవరైతే విద్యార్థులు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోగలిగితే మీరు ఖచ్చితంగా FBO అండ్ ABO అది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా లేదా తెలంగాణ విద్యార్థులైనా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. కనుక మనకి 2025 కొత్త సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుంది. మనకి ఫిబ్రవరి మార్చిలో మన తెలంగాణ విద్యార్థులు కూడా TGPS నుంచి FBO ABO నోటిఫికేషన్ దాదాపుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2000 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కనుక
మొత్తం సిలబస్ని ఎమినెంట్ ఫ్యాకల్టీ జిఎస్ టీమ్ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ పార్ట్ నేను హ్యాండిల్ చేస్తాను. సో జనరల్ సైన్స్ వచ్చి మీకు నరసింహారెడ్డి సార్ చైర్మన్ సార్ హ్యాండిల్ చేస్తారు, సాయి కుమార్ సార్ హ్యాండిల్ చేస్తారు. మళ్ళీ జనరల్ మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ పార్ట్ మొత్తం కూడా సో విజయ్ ప్రసాద్ అండి నేను మీకు హ్యాండిల్ చేస్తాను. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు జనవరి 3వ తారీఖు నుంచి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు వీడియోస్ రూపంలో అందజేస్తూ ఉంటాం. కొన్ని డెమో క్లాసెస్ పెడతాం కనుక జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు లోపు మధ్య వచ్చి మీరు సో అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఇమీడియట్గా సో యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో మీరు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని జనవరి 3వ వారం పండగ నెక్స్ట్నే ఇమీడియట్గా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కనుక దానికి అడ్మిషన్స్ తీసుకొని వెంటనే మీరు క్లాసెస్ ప్రారంభించుకోండి. ఎగ్జామ్ సో చాలా త్వరగా మీకు సో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రతి టాపిక్కి టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అది జనరల్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ రీజనింగ్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో బేసిక్స్ కాన్సెప్ట్స్ షార్ట్ కట్స్తో పాటుగా మీతో దగ్గరుండి క్లాసెస్ మొత్తం కూడా వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని కూడా వర్కౌట్ చేయించడం, షార్ట్ కట్స్లో చెప్పడం, అదేవిధంగా దాని మీద ఎగ్జామ్స్ పెట్టడం, మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఈ యొక్క ఎఫ్బిఓ ఏబిఓ కోచింగ్ ఉండబోతుంది. అదేవిధంగా జనవరి 20వ తారీఖు నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి జనవరి 20 నుంచి బ్యాచ్లు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా రైల్వేస్లో గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం 100 మార్క్స్ ఏరియా కోసం జనవరి 20వ తారీఖు నుంచి మీకు కొత్త బ్యాచ్లు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీకు ప్రారంభించబోతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో మా యొక్క స్క్రోలింగ్లో ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేయండి, మిగతా వివరాలు మీకు తెలియజేస్తారు. లేదంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి సో ఆఫీస్ దగ్గరకు వచ్చి సో నన్నైనా మీట్ అవ్వచ్చు. నేను మార్నింగ్ 8 o'clock నుంచి 5 o'clock వరకు మీకు అందుబాటులో ఉంటా. సో అదేవిధంగా డైరెక్టర్ సార్ కూడా మార్నింగ్ 8 and 9 మధ్య నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా ఆఫీస్లో అందుబాటులో ఉంటారు కనుక మీరు వచ్చి మీరు మమ్మల్ని సంప్రదించండి, కలవండి, అడ్మిషన్స్ పూర్తి చేసుకొని క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ జనవరి 3 నుంచి ప్రారంభించుకోండి. సో ఇక్కడ ఒకసారి చూడండి మనకి సిలబస్లో భాగంగా ఏమేమి ఇచ్చాడు, పార్ట్ ఏలో ఏమి ఇచ్చాడు, పార్ట్ బిలో ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం ఇక్కడ. సో పార్ట్ ఏ వచ్చి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అండి. ఇది ప్రిలిమ్స్ ఏరియా వచ్చి 75 మార్కులుగా ఉంది. ఓకేనా? నా చూడండి ఇది మెయిన్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఏరియా, మెయిన్స్లో 100 మార్క్స్ అండి, ప్రిలిమ్స్లో వచ్చేసరికి 75 మార్కులు. మరి ఇందులో ఏమేమి ఇచ్చాడంటే మరలా మీకు జనరల్ సైన్స్ అన్నాడండి. జనరల్ సైన్స్ సో కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సో హూ హాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండ్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లైన్ అండి. సో మినిమం అంటే ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన విద్యార్థి సో దాన్ని చదివేటువంటి సైన్స్ సంబంధించినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి సిలబస్లో భాగంగా జనరల్ స్టడీస్ పార్ట్ చెప్పాడు. ఈ యొక్క పార్ట్ వచ్చేసరికి మీకు నరసింహారెడ్డి గారు సో చైర్మన్ గారు డైరెక్టర్ గారు ఆయన హ్యాండిల్ చేస్తారు. సాయి కుమార్ సారు కొన్ని ఏరియాస్ తీసుకుని ఆ సారు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో దీనికి కరెంట్ ఈవెంట్స్ అంటున్నాడు. నెక్స్ట్ వన్ సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి మీకు మట్టపల్లి రాఘవేంద్ర సార్ వచ్చి మాకు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీకు క్లాసెస్ అనేది మీకు హ్యాండిల్ చేయబోతున్నారు. సో అదేవిధంగా టాప్ క్లాస్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 2 ఫ్యాకల్టీ చేత హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ హిస్టరీ పార్ట్ ఒక సిలబస్గా ఇచ్చాడండి, 3rd అంశం దాన్ని హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా వచ్చేసరికి జోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఎ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటున్నాడు. అంటే ఏపీపీఎస్సిలో ఏబీఓలో ఏదైతే జోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఏపీ స్టేట్ అంటున్నాడు. సో ఆ యొక్క సిలబస్ని మీకు సో ఆ యొక్క సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి సో బైలింగ్వల్ బ్యాచ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా పొంగల్ తర్వాత మేము ప్రారంభిస్తున్నాం. ఓకే సో చూడండి నెక్స్ట్ వచ్చి ఇండియన్ పాలిటీ అంటున్నాడు, ఎకనమీ పార్ట్ అంటున్నాడు, అది 5th ఏరియాకి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అన్నాడు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్తూ ఉన్నాడు. ఇలా 7 అంశాలు ఇచ్చాడు. మరొక అంశం వచ్చి ఇంపార్టెంట్ అండి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాడండి, విపత్తు నిర్వహణ అంటున్నాడు. సో దానికి వచ్చి మళ్ళీ ఏబిసి అని పెట్టాడండి. సో ఇక్కడ ఫారెస్ట్రీ ఎగ్జామినేషన్ అంటే సో డిఎం ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో జనరల్ సైన్స్తో పాటుగా సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. ఈ యొక్క పార్ట్ కూడా ఇంపార్టెంట్ ఉంది. సో ద కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వాలంటరీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్,
సైక్లోన్స్, సునామీ, ఫ్లడ్స్ అండ్ డ్రాట్ అన్నారు. సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటున్నాడు. సో అదేవిధంగా ప్రివెన్షన్ స్ట్రాటజీ, స్ట్రాటజీస్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మిటిగేషన్ అండ్ మెజర్స్ అంటున్నాడు. సో జనరల్ సైన్స్ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా విపులంగా మీకు డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరొక వీడియో రూపంలో. డెఫినెట్గా ఆ సార్ చూద్దా. సో జనరల్ సైన్స్ యొక్క ఏరియా అనేది ఎఫ్బిఓ విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏమి ఇచ్చాడు అని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ జిఎస్ అండ్ జనరల్ సైన్స్ ఏరియా మీకు మళ్ళీ చెప్పించడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ జనరల్ సైన్స్ అన్నాడు. సో జనరల్ సైన్స్లో మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఒక టాపిక్ ఇచ్చాడు. ఓకేనా, లివింగ్ వరల్డ్ అన్నాడు, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అన్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ పార్ట్ వచ్చి ఫోర్త్ వన్. సో రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అంటుంటున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ నుంచి అంటే న్యాచురల్ రిసోర్సెస్ అన్నాడు, కార్బన్ కాంపౌండ్స్ అని చెప్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నాడు, అంటే ఎథనోబోటనీ అన్నాడు. సో నెక్స్ట్ వన్ నుంచి ది యూనివర్స్ అని చెప్తున్నాడు. ఈ విధంగా మనకి జనరల్ సైన్స్లో ఒక 9 అంశాలు తీసుకొని మనకి సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే 50 మార్కులు అండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చరికి ఒక 30 to 35 మార్క్స్ వరకు మీకు వస్తాయి. కనుక ఈ యొక్క జనరల్ సైన్స్ అనేది చాలా కీలకమైన అంశం అండి. ఎఫ్బిఓ అండ్ ఏబిఓ మీరు క్రాక్ చేయాలి అంటే సో దాన్ని మీకు సో డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు అండ్ సాయి కుమార్ సార్ మీకు హ్యాండిల్ చేస్తారని కనుక మీకు ఎక్కడి దొరకని అంటే అంశం ఏంటంటే ఇక్కడ మీకు జనరల్ మ్యాథమెటిక్స్ మీద ప్రతి టాపిక్ మీద టెస్ట్ ఉంటూ దాని మీద సో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందులో వీక్నెస్ ఉన్నాడని చెప్పి స్పెషల్ ఫోకస్ నాన్ మ్యాథ్స్ విద్యార్థుల మీదుగా ఉంటుంది. జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా సో మ్యాథ్స్ అండ్ అంటే సో సైన్స్ స్టూడెంట్కి నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్ని సో జనరల్ సైన్స్ని ఇక్కడ మీకు డైరెక్టర్ సారే మీకు హ్యాండిల్ చేస్తున్నారు కనుక సో ఏ అంశాన్ని ఎలా చదవాలి, ఇక 6th క్లాస్ టు మనకి సో 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనకి సైన్స్ ఇస్తాడో ఆ అంశాలన్నీ కూడా మీకు ఆఫ్లైన్ కోచింగ్ రూపంలో మేము అందజేయబోతున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ని ఎన్ని అంశాలు చేశారనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మీకు ఏపీ సిలబస్ అయినా అండ్ తెలంగాణ సిలబస్ అయినా మ్యాథ్స్ వచ్చేసరికి అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, జియోమెట్రీ, మెన్షరేషన్ అండ్ స్టాటిస్టిక్స్ అండి. సో ఈ విధంగా మనకి ఒక 6 అంశాలు తీసుకున్నాడు. సో ఒక్కొక్క అంశం మీద మరలా ఒక్కొక్క దాని మీద 6 నుంచి 7 ఏరియాలు ఇచ్చాడండి. ఇక్కడ అర్థమెటిక్ అన్నాడు. సో అర్థమెటిక్లో మనకి ఏమేమి కవర్ చేస్తారంటే సో ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే యూనిటరీ మెథడ్ అన్నాడు, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటున్నాడు, టైమ్ అండ్ వర్క్ అంటున్నాడు, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ విధంగా సో నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఈ విధంగా చాలా అంశాలు అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆల్జిబ్రా అన్నాడు. సో ఆల్జిబ్రాలో వచ్చేసరికి సెట్ లాంగ్వేజ్ చెప్తున్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్, అదేవిధంగా పాలినామియల్స్, సో అదేవిధంగా సో లాగరిథమ్స్, ఇటువంటి పార్ట్స్ అన్నీ కూడా తీసుకొని ఆల్జిబ్రాలో పార్ట్గా ఇచ్చాడు. త్రికోణమితి అని చెప్తూ ఉన్నాడు. సో త్రికోణమితి మొత్తం కూడా మీరు అప్ టు ఇంటర్మీడియట్ అవసరం లేదండి. ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్బిఓ మనకి 10th స్టాండర్డ్ అని చెప్పాడు కనుక జనరల్ మ్యాథమెటిక్స్ మీరు అప్ టు 10th క్లాస్ ట్రిగనామెట్రీ అంటే సో ట్రిగనామెట్రీ రేషియోస్, టేబుల్స్ అండ్ 0 degrees నుంచి 90 degrees యొక్క వాల్యూస్ వీటి మీద మనకి ప్రశ్న అడుగుతాడు కనుక వాడిని చూడండి. సో డీటెయిల్ సిలబస్ అనేది నేను మరలా ఈ యొక్క మ్యాథమెటిక్స్ మీద మరలా నేను మీకు తీసుకొని చేస్తాను. సో జామెట్రీ అన్నాడు, రేఖాగణితం అని చెప్తూ ఉన్నాడు. ఈ రేఖాగణితంలో స్క్వేర్స్, పార్లలోగ్రామ్స్, రాంబస్, అదేవిధంగా రెక్టాంగిల్స్ వీటి యొక్క ఏరియాస్ మీద సో ఏ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి ప్రాపర్టీస్, ట్రయాంగిల్స్ వాటి యొక్క ప్రాపర్టీస్, ఈ విధంగా మీకు సో ఈ యొక్క రేఖాగణితం జామెట్రీలో అడుగుతాడు. సో మెన్షరేషన్ వచ్చేసరికి క్షేత్రమితి అని చెప్తూ ఉన్నాం. మెన్షరేషన్ ఇక్కడ డెఫినెట్గా మనకి ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్, ఈ విధంగా మనకి కొన్ని అంశాలు తీసుకొని అడుగుతూ ఉన్నాడు. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ద రాంబస్, అదేవిధంగా ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ దీస్ ఫిగర్స్ అండి. సో వాటి మీద అడుగుతూ ఉన్నాడు. సో స్టాటిస్టిక్స్ వచ్చి జనరల్ అంటే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటున్నాడు, సాంఖ్యక శాస్త్రం. సో దీంట్లో ఏం చెప్తున్నాడంటే సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్ మోడ్, హార్మోనిక్ మీన్, అర్థమెటిక్ మీన్, ఇటువంటి ఏరియాస్ మనం ఎక్కువగా మనం ఇక్కడ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కనుక ఈ యొక్క 6 అంశాల మీద సో మీకు సిలబస్ అనేది సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మీకు తర్జుమా చేసి నేను ఇచ్చాను. ఇక్కడ ఈ యొక్క సిలబస్ని నేను మీకు సో మీరు సో చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీసు ఆఫీసు దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క జనవరి 6వ తారీఖు తర్వాత విజిట్ చేస్తారో ఆ యొక్క విద్యార్థులకి సో మా యొక్క ఎఫ్బిఓ అండ్ ఏబిఓ యొక్క సో టోటల్ సిలబస్ యొక్క బ్రోచర్ని కూడా మేము జనవరి 6వ తారీఖు తర్వాత మీకు అందుబాటులో తెస్తున్నాం. 6వ
తారీఖు నుంచి మీరు ఆ యొక్క బ్రోచర్ కూడా సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో కంప్లీట్ సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ యొక్క టోటల్ సిలబస్ని మీకు అందజేయబోతున్నాం. అదేవిధంగా సో వాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే జనరల్ ఎస్ఐ అండ్ థీమ్స్ ఆన్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. ఆ యొక్క ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఒక ఎస్ఐ తయారు చేసి 10 పేజీల రూపంలో మీకు ఒక జనరల్ ఎస్ఐ ఒక మోడల్ క్వశ్చన్గా కూడా ఇచ్చి దాని యొక్క సొల్యూషన్ ఆన్సర్ కూడా ఇచ్చి ఏ విధంగా మీరు ఆ యొక్క ఎస్ఐని రాయాలని చెప్పి ఆ విధంగా మీకు సో మెటీరియల్ అనేది ఈ యొక్క జనవరి 6వ తారీఖు తర్వాత మేము అందుబాటులో తెస్తాం కనుక మీరు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సో దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి. ఆ యొక్క ఆఫీస్కి విజిట్ చేసి మీరు ఈ యొక్క జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు వరకు అడ్మిషన్స్ అనేది బుక్ చేసుకొని సో పొంగల్ తర్వాత మీరు తరగతులు అనేది ప్రారంభిస్తాము. సో మొదటగా ఎవరైతే 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో ఆ యొక్క విద్యార్థులకి టోటల్ ఫీజులో కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. ఆ డిస్కౌంట్ ఏంటనేది మేము జనవరి 2వ తారీఖు మరొక వీడియో ద్వారా నేను మీకు అందజేస్తాను మిగతా సమాచారం అంతా కనుక. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఎగ్జామినర్ మనకి ఈ యొక్క అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి మీరు రెడీ అవుతున్న విద్యార్థులు అయితే సో మీరు మొదటి చేయాల్సిన ఏంటంటే మొదటిగా మీరు ఎఫ్బిఓ అండ్ ఏబిఓ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్లో సిలబస్ బుక్లెట్ని మీరు పొందండి. మా యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్కి జనవరి 6వ తారీఖు నుంచి మీరు విజిట్ చేసిన ప్రతి విద్యార్థికి ఈ యొక్క సిలబస్ని తెలుగులో అండ్ అదేవిధంగా ఇంగ్లీష్లో రూపంలో బ్రోచర్ రూపంలో మీకు అందజేస్తాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ అయితే సో జనవరి 2వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సో జనవరి 11వ తారీఖు వరకు ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో డెఫినెట్గా మీరు ఆఫీస్ విజిట్ చేయండి. సో నా పేరు విజయ్ ప్రసాద్ అండి. నేను సో సిఐపి యొక్క కోర్స్ డైరెక్టర్గా ఉంటాను. ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సో రైల్వే ఎగ్జామినేషన్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఈ కోర్స్ అన్నిటినీ కూడా సో నేను డైరెక్ట్ చేస్తూ ఉంటాను, షెడ్యూల్ చేస్తూ సో ఆ యొక్క తరగతులన్నీ కూడా మీకు హ్యాండిల్ చేయబోతున్నాను. సో నరసింహారెడ్డి సార్ వచ్చి డైరెక్టర్ అండ్ చైర్మన్గా సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క ఓనర్ అండి. సో ఆ సార్ వచ్చి మీకు జనరల్ సైన్స్ పార్ట్ మీకు హ్యాండిల్ చేయబోతున్నారు. సో బయాలజీలో సో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ జనరల్ సైన్స్ అంటే నరసింహారెడ్డి సార్ అని చెప్తారు 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక. సో మా యొక్క సేవలు మీరు వినియోగించుకోండి. 2వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు మీరు మా ఆఫీస్కి విజిట్ చేయండి. సో 6వ తారీఖు నుంచి మీకు బ్రోచర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎస్ఐ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దాని యొక్క కొత్త బ్యాచ్లు జనవరి 20వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. సో దానికి సంబంధించిన అడ్మిషన్ కావాలన్నా, ఎఫ్బిఓ అండ్ ఏబిఓ సంబంధించిన అడ్మిషన్ కావాలన్నా, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన అడ్మిషన్ కావాలంటే వెంటనే మీరు దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి సిఐపి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి విజిట్ చేయండి. సో విజిట్ చేసి మీరు అడ్మిషన్ అనేది పూర్తి చేసుకొని వెంటనే మీ యొక్క తరగతులు ఈ యొక్క పొంగల్ సో 12, 13, 14, 15 మీరందరూ బిజీగా ఉంటారు ఫెస్టివల్ సో మూడ్లో ఉంటారు కనుక 15 కాగానే మీరు వెంటనే ఇక్కడ మేము సిఐపి దిల్షుక్ నగర్లో క్లాసెస్ ప్రారంభిస్తున్నాం కనుక ఆఫ్లైన్ కోచింగ్ కంప్లీట్గా 2 పేపర్స్ అండి. ఏపీ విద్యార్థులకి అయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ప్రిలిమ్స్లో 1 పేపర్, సో మెయిన్స్లో 2 పేపర్ ఆ టోటల్ సిలబస్. తెలంగాణ విద్యార్థులకి అయితే పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అని చెప్తూ ఉంటాడు, పేపర్ 2 వచ్చి సో జనరల్ మ్యాథమెటిక్స్ అన్నాడు. ఈ 2 పేపర్. సో తెలంగాణ విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా వెంటనే మీరు ఎఫ్బిఓ కోచింగ్ ఆర్ ఏబిఓ కోచింగ్ కావాలి లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ కానిస్టేబుల్ కోచింగ్. ఇక్కడ ఎస్ఐ అండ్ పీసీకి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. ఎఫ్బిఓ అండ్ ఏబిఓ సంబంధించి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి సంబంధించి సెపరేట్ బ్యాచెస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది కనుక తరగతులతో పాటుగా టాపిక్ వైజ్ టెస్ట్ ఇవ్వడం, సెక్షనల్ టైజ్ టెస్ట్ ఇవ్వడం, ప్రతి ఆదివారం ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఆ ఎగ్జామ్లో ఇచ్చినట 100 ప్రశ్నలకి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ముందుగానే మీకు ఎగ్జామ్ రాసిన మీరు వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు అందుబాటులో తేబోతున్నాం కనుక ఈ యొక్క సో ఏదైతే కోర్స్ స్ట్రక్చర్ మేము ఇస్తున్నామో జనవరి 6వ తారీఖు విడుదల చేయబోతున్నాం. సో దాని బ్రోచర్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఈ 2 to జనవరి 11th మధ్యలో మీరు మా యొక్క ఆఫీసు దిల్షుక్ నగర్లో ఉంటుంది సిఐపి ఆఫీస్. సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మీరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు బస్ స్టాండ్ నుంచి మెట్రో స్టేషన్ చూస్తుంటారు కదా, దాని రైట్ హ్యాండ్ సైడ్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అక్కడ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అదే బిల్డింగ్లో మీరు ఫస్ట్ ఫ్లోర్కి వస్తే వెంటనే అక్కడ మీరు ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో నేను అవైలబుల్ అవుతాను. సో డైరెక్టర్ సార్ అవైలబుల్ అవుతారు. సో మీరైతే మీరు నన్ను మార్నింగ్ 8 o'clock నుంచి 4:30 మధ్యలో మీరు ఏ టైంలో వచ్చినా కానీ నేను అందుబాటులో ఉంటాను. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు క్లాస్లో ఉంటాను. సో మిగతా టైంలో ఆఫీస్లో ఉంటాను. సో డైరెక్టర్ సార్ వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఆఫీస్లో అందుబాటులో ఉంటారు కనుక సో మా ఇద్దరితో ఎవరితో మాట్లాడండి. మా యొక్క అడ్మిన్ టీం కూడా రెడీగా ఉంటారు. సో మీకు కావాల్సిన బ్రోచర్స్ మెటీరియల్ కూడా
కూడా ఫ్రీగా ఇచ్చే మెటీరియల్ కూడా మీకు అందజేస్తారు జనవరి 6వ తారీఖు నుంచి. కనుక 2వ తారీఖు నుంచి మీరు మా ఆఫీస్ విజిట్ చేస్తూ 11th లోపు మీరు అడ్మిషన్ కంప్లీట్ చేసుకొని వెంటనే మీరు పొంగల్ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే మేము బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. కనుక సో ఆ యొక్క బ్యాచ్ టైమింగ్స్ అండ్ డేట్ అనేది కూడా మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మినిమం 6 గంటలు తరగతులు నిర్వహిస్తాం. నెక్స్ట్ ప్రతిరోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సో మినిమం 50 నుంచి 100 ప్రశ్నలు ఇంటికి పట్టుకొని వెళ్తారు. మీ యొక్క హాస్టల్కి రూమ్కి ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డే వస్తారు. ఆ యొక్క ఏదైతే మీకు సో క్వశ్చన్స్ ఇస్తున్నామో దాని యొక్క వీడియో అనేది మీరు ఇంటికి వెళ్ళేలోపు మీకు అందుబాటులో తెచ్చేస్తాం ప్రతిరోజు కూడా. కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఫర్దర్గా రాబోయే నోటిఫికేషన్కి వెంటనే మీరు అడ్మిషన్ తీసుకోండి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ దీనికి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం జనవరి 2వ తారీఖు నుంచి. దానికి అడ్మిషన్స్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. లేదా రైల్వే గ్రూప్ డి రెడీ అవుతాం సార్ మేము, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రెడీ అవుతాం అంటే సెంట్రల్ ఎగ్జామినేషన్కి, దానికి కూడా మేము ఇక్కడ బ్యాచ్ అనేది జనవరి 20 నుంచి ప్రారంభిస్తున్నాం. సో అడ్మిషన్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే మీరు సో సిఐపి ఆఫీస్లో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, సంప్రదించండి. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది, అక్కడ నెంబర్ కూడా మీరు హాయ్ అని పెట్టండి. సో మీ నేమ్ పంపించండి, మీరు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో పంపించండి, వాట్సాప్ చేయండి. మా టీం వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు, వెంటనే కాల్ చేస్తారు, మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఊళ్ళో ఉన్నా కానీ మీరు అడ్మిషన్ ఊరు నుంచే మీరు పూర్తి చేసుకొని మేము ఫోన్పే నెంబర్ గూగుల్ పే ఇస్తాము. మీరు 15వ తారీఖు మీరు పండగ కనుమ అయిన తర్వాతే సో లగేజ్ తీసుకొని బయలుదేరి వచ్చి హాస్టల్స్ ఉంటాయి దిల్సుఖ్నగర్లో, వెంటనే మీరు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ టు సిఐపి. ధన్యవాదాలు.